అందరికీ నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం భాగ్యనగరం నందు నవ్య సాహితీ సమితి, నవ్య నాటక సమితి సంయుక్త ఆధ్వర్యంలో అందరూ మహిళామణులే పాల్గొన్న శారదా విజయం అనే సాహిత్య రూపకం ఆద్యంతం ఆహుతులను ఆకట్టుకుంది. ఇందులో సరస్వతీదేవి సభలో రామభద్రాంబ, రంగాజమ్మ, మొల్ల, ముద్దుపళిని, మధురవాణి, తాళ్లపాక తిమ్మక్కగా చాలామంది మహిళామణులు పాల్గొని వారి యొక్క కావ్యగానాన్ని, సరస్వతీదేవి స్తుతిని, మధ్యలో రసవత్తరమైన సంభాషణలను అందిస్తూ ఆ సాహిత్య రూపకాలు, సమస్య పూరణలు మధ్యలో వారిలో వారు సంభాషణలతో చక్కని రూపకాన్ని అందించారు. అందులోని విశేషాంశాలు, ఆయా కవయిత్రులు వారి వారి కావ్యాల్లో నుండి తీసుకొని పాడిన ఆ పద్యాలు ఆద్యంతం రమణీయంగా ఉన్నాయి. ఆ రమణీయమైనటువంటి శారదా విజయంలోని ముఖ్యాంశాలను మీరు వాటిని చక్కగా వినండి. విని ఆ సాహిత్య రూపకాన్ని మీరు కూడా మనసారా అభినందించండి. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శక్తి ఛానల్. శుభం భూయాత్. స్వస్తి. చతురాస్యునెదుర్కొని నవ్వుదేరగా వాలిక సోగ కన్నుల నివాళియొనర్చి ముదమ్ము కూర్చు విద్యాలయవాణి శబ్దములన్ అర్థములన్ సతతము మాకిడున్ ఈ విద్యాలయవాణి శబ్దములన్ అర్థములన్ సతతము మాకిడున్. అదుగో రాణి వస్తుంది జనని మధురవాణి. కంచిపూరి రంగదేవత వానికి విధాతృపతి అరివేణికి మాలా సుఖ ఘన వేదసు వీణాపానికి వాగర్థ సమాశ్రేణికి వందనమునర్తు శ్రేయము కూర్పన్. సాహిత్య సామ్రాజ్య భద్రపీఠారూఢ రామభద్రాంబ రఘునాథ హృదయాదులు రచించిన ప్రజ్ఞారూపమా రామమ్మ హంసవాహన పేరులగానికి చెలిగట్టె చెలువారు పలుకు చిలుక శృంగార కుసుమంబు చిన్ని చుక్కల రాజు పసిడికి నిరవీణ పలుకు తోడు వేదాది విద్యలు విహరణ స్థలములు చక్కని రాయంచ ఎక్కిరింత నలువని మోము దమ్ములు కేళి గృహములు తడుపుటద్దంబు సత్కవుల మనసు ఎప్పుడు ఏ దేవి కాదేవి ఇందుకుంద చంద్ర చందన మంగార సారవన్న శారదాదేవి మాయద జాలుగాక. నమోస్తు మాత ముద్దులొల్గడి తెలుగు పద్యము
సాంత్వనం కావ్య మధుర సుధారస్నానులు చూరలిచ్చింది. రావమ్మ ముద్దుపల్లి. सर्वज्ञतां सदसि वाक्पटुतां प्रसूते देवी त्वदङ्घ्रिसरसीरुहयो प्रणामः किञ्च स्फुरन् मकुटमुज्ज्वलमातपत्रां द्वे चामरे च महतीं वसुधां ददाति द्वे चामरे च महतीं वसुधां ददाति. జనని ఆ శ్రీంకరి పంచాయతములలో ఒకటి అయిన నందకాంతి సంభూతులు సంకీర్తనాచార్యులు అన్నమాచార్యుల పదకవిత్వ భావుక సాగరములలో ఎగసిపడి తెలుగు నేల ఆ పాత మధురము ఉనికి తేల్చుకుని వారి ధర్మపత్ని కారణపాక తిమ్మక్క సుభద్ర కళ్యాణి విపద కావ్యకర్త్రి భువనేశ్వరి మీ సేవకై సమాయత్తమైనది. వందనమే. అవశ్యం తల్లి. ఒక్క సంగీతమేదో పాడునట్లు, ఒక్క సంగీతమేదో పాడునట్లు భాషించునప్పుడు వినిపించు భాష విస్పష్టంగా ఎల్ల వినిపించునట్లు స్పష్టోచ్చారణంబున వనరు భాష రసభావమున సమర్పణ శక్తి అందున అమర భాషకు దీటైన భాష జీవులలో ఉన్న చేవయంతయు చమత్కృతి పల్పులను సమర్పించు భాష. భాషలకు ప్రతి తెలిసిన ప్రభువు చూచి భాషల ఇది అని చెప్పబడిన భాష తనలో ఛందస్సులోని అందము నడక తీర్చి చూపించినట్టిది తెలుగు భాష. ఇంతకీ ఆ పలుకుల గోల మీకు అర్థం కాలేదా? కావ్యసాత్మ రసధ్వని కదా. గోల అవునా? అవునవునా? ఎంతటి నిర్జానం పడని. ఇంతకు మొదటి ఏ పద్యము చెబుతున్నా వినవమ్మ మధురవాణి. తేనె సోకనోరు తీయనయగు రీతి, తేనె సోకనోరు తీయనయగు రీతి తోడనర్థమెల్ల తోచకుండా గూఢ శబ్దములను కూర్చిన కావ్యం మూగ చెవిటి వారి ముచ్చటగును, మూగ చెవిటి వారి ముచ్చటగును. చక్కగా చెప్పావు కవిత్వ లక్షణాన్ని. వల్ల తేలిక పదాలతో రాస్తే కవిత్వం సులభంగా అర్థమవుతుందంట. అంతే కదా గంగాజీ? తేలిక కందువ మాటల సామెతలందముగా తీర్చిదిద్ద అవి తెలుగునకు. కందువ మాటల సామెతలందముగా తీర్చి చెప్పనవి తెలుగునకు. పొందై రుచి అయి వీనుల విందై మరి కానిపించు విబుధులకెల్లన్. నిజమే, కానీ మా కాలంలో కవిత్వ లక్షణం మానే సుడిగుని రామపాదములు సోకిన గాలి ధూ
పన్నుగనాథని పాదరేను మీ అడవడి సోక ఓడ సోకని ఎడవడి ఓడ సోకనిది ఏమగునోయని సంశయాత్ముడై కడిగెగుండు రామపద కంజయుగము భయము పెంపునన్ కడిగెగుండు రామపద కంజయుగము భయము పెంపునన్. అంటూ విజయరాగం అడిగించుకున్నావు కదమ్మా, నీ పాండిత్య ప్రదర్శన కొంత వినిపించు. మహాభాగ్యం జనని వెలిదమ్ముల్లెలరేలు మల్లె విరులన్ వెంపారు ముచ్చాల పేరులు క్రమించులు మంచు పొంగులను నీ రూపంబుగానించి మంచు పొంగులను నీ రూపంబుగానించి కన్నులలో ఒత్తిడు కొంచు నిన్ను కనుగొందన్ నీ పదాక్షాంతరేఖలు మత్పాలతలమ్ము సోకేరు పెక్కన్ చక్కదీవించరే. రంగాజమ్మ రాసిక్కి చూడామణి లలిత కళల ప్రభు నాయక రాజేంద్రుడు విజయ రాఘవుని కొలువున వెలసిన ఇంద్రనీలమణి నీవు. రంగాజీ వైదుష్యము లోక విదితమే. అవును రంగాజీ, విజయ రాఘవుని పట్టుమైషి రాజగోపాలాత్మిక కాబోలు తన భర్తను తన వద్దకు పంపమని ప్రాధేయపడుతూ ఉత్తరము పంపగా అదేమి అట్లు సమాధానము పంపితివి? ఏమమ్మో ముద్దుపడని రంగాజమ్మపై విమర్శబాణం సంధించినావు. ఓహో, రంగాజమ్మ ఇంద్రియమణియు నేను మరకతమణిని అన్నమాట. అదేమి ఇదంతయు దేవీ లీలా విలాసమే కదా. అయినా పలడికి ఎన్ని బాణములు తెలియను. ఈ విషయం రామభద్రాంబ ఎరగనట్లున్నది. ఈవిడ దొరలచే బరాబరులు వెలయించుకున్నది. తెలియకేమి మళ్ళ ఏనాటి నీ రీతి ఎంతో భక్తి చరంగా వ్రాయించే జయధాటి రామకోటి ఏ దారి నీ దారి నిలమి విద్వజ్రేణి ధనించి నిరమిచ్చి ధనములిచ్చి ఏ కలికి నీ పొలికి నిలకీర్తి కైకొనే గొప్పములు చేనంది ఘనత చెంది ఏ బాల నీలనిడు దొరలచే పొగడం దగ్గడితే కొలుపు మీరి కలవనే ధీర ముతుపల్లి కలవనే ధీర నీ మేర ద్రవయార్య పాదముల వ్రాలి మది నెంచి ప్రస్తుతించి కలరని సాటి ముతుపల్లి కలరని సాటి ముజ్జాలు కన్నమేటి ప్రబల గుణపేటి శ్రీ ముత్తు పళని బోటి ప్రబల గుణపేటి శ్రీ ముత్తు పళని బోటి. ధన్యవాదాలు రామభద్రాంబ. బాగున్నది కానీ ఇంతకును ఆ ప్రత్యుత్తరం ఏదో రంగాజమ్మను చెప్పలేదు. ఒక విధముగా చూచినచో అర్థము వేరుగా తోచినను ప్రతి గృహిణికి కొంత చాకచక్యం ఉండవల్లని నా అభిప్రాయం. అప్పుడు అట్లా చెప్పినను నాకును కష్టముగానే తోచినది. తరువాత విజయరాఘవుని తన మహారాణి కడకు పంపితిని కదా. గృహిణి కొండదగిన చాకచక్యమా? ఏమది రంగాజమ్మ? చెబుతా వినవమ్మ వల్ల. ఏమని తల్మ ముందల పనేమి పనో తమరాడు వారు కారో వలపించునే పెరుగరో తమ కౌగిటలోన నుండగా రావదేవిరో విజయరామాయటంచిలు దూరి మల్మి అయి తీవర కత్తెనై పెనగి
తనదుని ముని వేరు తరుణి చేతికి నిచ్చి తాళవశమే ఎట్టిదానికైనా. ఇదేగా రంగజమ్మ, నీ మన్నారదాస విలాసము నుండి ఒక్క పద్యమునైనా వినిపించుము. ధీరాజిల జన వీరా వీరాయత కేళి నిన్ను వెలకుకొనేరా నేరాలకే విరారా రారా పులుమాని విజయ రాఘవ ధీరా విజయ రాఘవ ధీరా. రంగాజమ్మ, భర్తను రారమ్మన్నట్లే ఉంది. ఇందక్కడ పద్యంలో మాత్రం నేను రమ్మన్నానా అంటోంది. కానీ పళనికి బహుశ్రద్ధ. కొన్ని సందర్భాల్లో రాగొట్టుట బాగుంటుంది. నేనంటున్నది అదే కదా. మా గురువు గారు రాకొట్టటిలో బహు నేర్పరి అని తెలిసినది కదా. పల్లవి, రంగాజమ్మ నీకెప్పుడు గురువైంది? ఆ ఏకలవ్య శిష్యత్వములే వల్ల ఆవిడ కన్నా పద్యం బిగువుగా రాయాలని ప్రయత్నించానంతే. స్పర్ధయా వర్ధతే అని కదటమ్మా ఆర్యోక్తి. మనము కూడిన ఈ సభలో ఈ మాతృమ అధిక్షేపము లేకున్నా ఏమి అందముగా నుండునో. ఈ బంగారు తల్లి చదువుల సరస్వతికి ఒక ఇంత వినోదము కల్పించవలనట్లంటిది కానీ ఎవ్వరూ అన్నిదా భావించవలనని మనవి. ఆటల్లో అరటిపండును మాట వింటివి కదా రంగాజమ్మ. ఓన్లే పళని, పంగనామాలు పెడితే పెట్టావు కానీ శిష్యాదిచ్చే పరాజయం అనిపించవు. పంగనామములు నేను పెట్టుట ఏమిటి? శ్రీ వైష్ణవ శిఖామణులము మధుర భక్తి పారిణులము మనకు ముందే కలవు కదా. చిన్నదానమని వినయం ప్రకటిస్తున్నావు కాని పడని నీ సామర్థ్యం ఎవరెరుగను. ఘటింపనేర్తువు కవల జాతులరింగి పల్కుల కల్కి వెడనవార ఇయగా నేరుతువు ఇల కోరిన వరాలు నగరాజ సుకుమారి సగముగాగా చెల్లింపనేర్తువు చెప్పిన రీతిగాగని ద్రౌపదీ సతి కానకేగా నటింపనేర్తువు నవరసంబులనంటి తగు రంభయ నిమిషత్వము వహింప. ముందుపడని తిరుపావై పాశురాలను కూడా తెలుగీకరించి నీ మధుర భక్తిని అద్భుతంగా చాటినావు. తెలుగు సాహితీ లోకంలో చిరస్మరణీయురాలైనాము. పడనిని కాస్త పరీక్షిద్దాం. సిద్ధమా పడని? ఆ చిత్ర ప్రబంధముల్ సేయవలనే గొడ్డి తోడను వీణ మీటి తేనేసరా కొంచకరాల్ కరిగించవలనే పదచాడి రాగముల్ పాడి తేనేసరా హితమొప్పవర్ణములెత్తవలదే. ముద్దుపడని నాట్య శిరోమణి అలనాట్య భేదంబులాడి తేనేసరా. రంగజమ్మ, నవరసంబులనంటి నడువవలనే. బాగుందమ్మా. రంగాజీ ముద్దుపడి చందో భాషను చేసుకుంటూ చెరో సీస పంచపాదంలో ఒకరినొకరు హెచ్చరించుకుని నిగ్గు తెలుసుకోవడం చాలా బాగుంది స్మి. రంగజమ్మ, నీ ఉషాంకన్య వలె వనవిహారము కావిస్తూ పుష్పాపచయం చేద్దామా? సభ ఇంత అద్భుతంగా జరుగుతుంటే మధ్యలో వెళ్ళి ఫోన్ పోసుకుందామంటావేమిటి? దేవి కోపగిస్తుందన్న భయం తెలిసింది. అసలు విషయం మీకు అవగతం కాలేదు రంగాజీ. మీ ఉషా పరిణయంలో నుండి వన విహార రగడ వినిపించమని ముద్దుపడని అడిగింది. వినిపించరాదమ్మా? మల్లి మొక్కలు మీరెసల మరుని సరగోలలన ఎల్లెడల తన ఛాయలైన ఎనది గోలలన బింబాష్టియేమో తగు వెంచెగిడు సాలమును డంబైన ఎట్టి నీడల నీర సాలమును ఎంత దూరము చనియేందుకేమో కంతు పూజకు నన్నగనకములైలేమో వేడుకలు మించినట వెలది నారంగములు వాడ అడగా వెలది నారంగ సారంగములు. అలా అంచెపడసలతో చాలా చక్కగా సాగింది రంగాజీ నీ రచన. రామభద్రాంబ ఇరువురు రత్నాదులకు అభేదం అతివేది తత్ర మణిపీఠికాంతరే హరినీల జాలరుచి హరిరోచిషం కనకాంబరజ్యుతి
కటీతటం కరుణారసోర్మిల కటాక్షవీక్షణం మృగనాభిచిత్రక మనోహరాననం మణిపుండలాంచిత కపోల మండలం సంగీత కళాకుశల భణ నీ రంగాదాభ్యుదయం నుండి ఒక శ్లోకమైనను వినిపించవమ్మా. అలాగే అధిక శ్రియం అచ్యుతేంద్రసూనం రఘునాథం రఘునాథమేవ సాక్షాత్ హృదయే కలయంతి ఏ మహాంతః పరమానందభరాత ఏవ ధన్యా పరమానందభరాత ఏవ ధన్యా. ఆ రఘునాథుని ఆస్థానంలో చోటు చేసుకోగలుగుట నా అదృష్టం. ఆయన లక్ష్మీ విలాస భవనమున ఎందరెందరు కవులకు సన్మానం జరిగిన ఎరుగరాదు. మన మధురవాణికి కనకాభిషేకం జరిపించింది ఆ పూజ. అవును రామభద్రంగా, ఆ రాజు సరసన వసించిన కవి సమూహం యొక్క భాగ్యం చెప్పనలవి కాదు. మాటల నేర్పుల సరస మార్గముల కొలువుంటు రీతుల పాటల గంధుల కళల భాగ్యముల బహుదాన లీలల నాటకశాలల ఒకటనన్ వలదు ఎన్నిట చూడనన్నిటన్మే ఎన్నిట చూడనన్నిటన్మేటి కీర్తిలో సుమి రఘునాథ నృపాలుడిమ్మని కీర్తిలో సుమి రఘునాథ నృపాలుడిమ్మని. సమస్యలే రా స్వరాజని స్వరాజని రే రాజని రాజని అచ్యుతేంద్రు రఘునాథను శ్రీరామభద్ర కరుణాకటాక్షలబ్ధ సార సారస్వత ప్రవర్ధమాన శ్రీరామభద్ర కరుణాకటాక్షలబ్ధ సార సారస్వత ప్రవర్ధమాన శతలేఖిని సమయలేఖిని శతలేఖిని సమయలేఖిని అష్టభాషా కల్పిత చతుర్విధ కవితానుప్రాణిత సాహిత్య సామ్రాజ్య భద్రపీఠారూఢ రామభద్రాంబ భడి భడి. కన్యస్మి మధురవాణి పాయంతే కింతే సంతాన పాదపాయంతే. ముద్దుపడని సమస్య ఇచ్చిన ఆ మాత్రం చమత్కారం ఉండవాలి. వినవమ్మా పడని కతి కఠిన క్షితిపతయ కింతే రఘునాథ నాయకాయంతే భువి బహవః కిల కరవః కింతే సంతాన పాదపాయంతే. ఆహా, ఎంత బాగా పూరించావు మధురవాణి. నీ కావ్యంలోంచి మరొక శ్లోకం సభకు వినిపించమ్మా. అటులే రామభద్రాంగ. భవ్యం విహాయ భరతో మణిముద్రికే భవ్యం విహాయ భరతో మణిముద్రికే సామ్రాజ్యపాలన మంజులతా ప్రకాశో పాదద్వయం రఘుపతిం ప్రణయాద్యయాచే కిన్నస్తు నాం యః తత్కవితోపకారం సరసి మధురవాణి నామ దత్తం త్వయివ సరసకృతి విధాయాం సానుమేధా విశేషాః అధిక పటురశేషాః అంబుజాక్షి సుశైషా. అమ్మ సర్వమంగళప్రదాయిని వరదాయిని వాగ్దేవి
నేడు సబదీరి ఉన్న వేళ బాలరాముని అయోధ్యలో ప్రతిష్ఠించిన సందర్భంగా నా యొక్క రామాయణం నుంచి ఒక పద్యాన్ని వినిపించదలిచాను. అందులో రామచంద్రుని రూపలావణ్యాన్ని వర్ణించాను తల్లి, వినిపించడానికి అనుజ్ఞం ఇమ్ము. నీలమేఘఛాయ బోలు దేహము వాడు ధవళాబ్జపత్ర నేత్రములవాడు కంబు సన్నిభమైన కంఠము గలవాడు బాగైన ఎట్టి గుల్భములవాడు తిన్న నౌకను పట్టు దీర్ఘబాహులవాడు చక్కని పీనవక్షమువాడు పద్మరేఖలు గల్గు పదయుగములవాడు చక్కని పీనవక్షమువాడు కపట మెరుగని సత్యవాక్యములవాడు కపట మెరుగని సత్యవాక్యములవాడు రమణి రాముడు శుభలక్షణములవాడు ఇన్ని గుణములు రూపింప నిసగువాడు వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు బాలరాముడు బంగారు వన్నెవాడు. ఆహా ముల్లా, సౌమిత్రిని వేరుగా వర్ణించనక్కర్లేకుండా వన్నె మారిస్తే సరిపోతుందంటూ ఎంత చక్కగా రచించావమ్మా. జనని, ఇప్పుడు తిమ్మక్క కావ్యగానం విందామా? తిమ్మక్క మీ మృదు మాట నేను సుభద్ర పడే ముక్త కావ్యంలో రచించింది. అందులోని పద్యముల కంటే నా పతిదేవులైనటువంటి రాజపాక అన్నమాచార్య వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదార్చన కోసం రచించినటువంటి కీర్తనలలో ఒక కీర్తనను వినిపించిన తల్లి ధర్మబద్ధి కల్పించుకున్న అటువంటి కాదు. వినలో భాగ్యము విష్ణు కథ, వినలో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినలో భాగ్యము విష్ణు కథ. ఆది నుండి సంజాది విధులలో వేదం వైనది విష్ణు కథ. ఆది నుండి సంజాది విధులలో వేదం వైనది విష్ణు కథ. వదలక శ్రీ వెంకటేశుని నామము వెళ్ళి విరిసెనే విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. గొల్లకలు చల్లలు గొనాకొని చిలుకగా వెళ్ళి విరియాయే విష్ణు కథ. గొల్లెకలు చల్లలు గొనాకొని చిలుకగా వెళ్ళి విరియాయే విష్ణు కథ. నాంది నుండి ఇదే నాదనాదులకే వీధి వీధులనే విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. చాలా చక్కగా జరిగింది నేటి సభ. వర్ణ వర్గ జాతి వైషమ్యాలు నశించి సుస్థిర సుఖ సమాజం ఏర్పడడానికి కవి సమూహం అంతా కృషి చేయాలి. సర్వే జనాః సుఖినో భవంతు అని
విద్యావంతులు ఎలుగెత్తి చాటారు. కావ్యం విశ్వశ్రేయోదాయకం కావాలి. చిక్కళారూపిణికి శారదాదేవికి నీరాజనం ఆదర్శపత్నికి అర్ధనారీశ్వరికి ఆనంద శ్రీ సతికి నీరాజనం ఔపనిషదు శకును ఇందిరా సన్నుతకు సంక్షేమ భారతికి నీరాజనం సౌందర్యలహరికి షట్చక్ర విహరిణికి సంపూర్ణ కరుణకును నీరాజనం సౌభాగ్య